హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యూపీఎస్సీ సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ నుండి 2025 సంవత్సరంలో ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, నేవల్ అకాడమీలో ఉన్నటువంటి ఆఫీసర్ లెవెల్ పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఏదైనా మిస్టేక్స్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్, వీడియో చాలామంది చూస్తుంటే తప్ప లైక్ చేయట్లేదు. కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి జాబ్స్ పడినా సరే మీకు వెంటనే వీడియో చేయడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ సంబంధించి అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో అయితే పిన్ చేస్తాను. అందులో మీకు ప్రతిరోజు కూడా జాబ్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. మీకు చాలా ఉపయోగపడుతుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో అయితే ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే యూపీఎస్సీ నుండి మనకి సిడిఎస్ ఫస్ట్ నోటిఫికేషన్ అయితే 2025 సంవత్సరంలో రిలీజ్ అయింది. మనకి ఈ నోటిఫికేషన్ 11వ తారీఖున మనకి రిలీజ్ కావడం జరిగింది. మనకి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 31 డిసెంబర్. ఈ నెల 31 వరకు కూడా టైం ఉంది. కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో, ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా వెంటనే అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకి వేకెన్సీస్ విషయానికి వస్తే ఇండియన్ మిలిటరీ అకాడమీలో 100 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇండియన్ నేవల్ అకాడమీలో 32 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 32 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో 275 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో 18 పోస్టులు అయితే ఉండడం జరిగింది. మనకి టోటల్గా 457 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. నెక్స్ట్ మనకి ఈ నోటిఫికేషన్కి కనుక అప్లై చేసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, మన తెలుగు స్టేట్స్లో కూడా ఉంటాయండి. అయితే ఏ డిస్ట్రిక్ట్లో ఇచ్చాడు అంటే మనకి ఏపీలో చూసుకుంటే అనంతపూర్లో ఇచ్చాడు. నెక్స్ట్ తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్ ఇచ్చాడు. నెక్స్ట్ మనకి విశాఖపట్నం కూడా ఇస్తాడు. విశాఖపట్నం, విజయవాడ ఏపీలో, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. చాలా మంచి జాబ్స్ అని చెప్పొచ్చు. చాలా ఎక్కువ శాలరీ కూడా ఉంటుంది. మీకు స్టార్టింగే చాలా ఎక్కువ శాలరీ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇవి ఆఫీసర్ లెవెల్ పోస్టులు కాబట్టి. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ ఏంటి? ఏజ్ లిమిట్ వచ్చేసరికి ముందుగా ఈ నోటిఫికేషన్కి కేవలం అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్, మ్యారీడ్ క్యాండిడేట్స్ అయితే అన్ఎలిజిబుల్. అలాగే ఇక్కడ ఏజ్ కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఎవరైతే 2 జనవరి 2002 తర్వాత పుట్టి ఉంటారో వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి 1 జనవరి 2007 లోపు అయితే ఉండాలి. 2007 జనవరి 1 డేట్ ఆఫ్ బర్త్ లోపు అయితే ఉన్నవాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అయితే మరి 1 జనవరి 2002 అప్పుడు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే లేదండి. మీకు ఒక్కరోజు కూడా ఎక్కువైనా సరే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కాదు. అలాగే ఒకవేళ మీకు 2 జనవరి 2007 ఉన్నా సరే మీరు ఎలిజిబుల్ కాదు. కాబట్టి చూసుకుని అయితే అప్లై చేసుకోండి. ఇది మనకి ఐఎంఏకి వచ్చేసరికి. నెక్స్ట్ ఫర్ ఇండియన్ నేవల్ అకాడమీకి వచ్చేసరికి 2 జనవరి 2002 నుండి మనకి 1 జనవరి 2007 అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా సేమే కాబట్టి ఒకసారి చూసుకుని అయితే అప్లికేషన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఐఎంఏకి వచ్చేసరికి మీకు డిగ్రీ అయితే ఉండాలి. ఈ డిగ్రీలో ఏదైనా సరే ఏ గ్రూప్లో సరే పాస్ అయితే సరిపోతుంది. మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇండియన్ నేవల్ అకాడమీలో మీకు పోస్టులకు మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు డిగ్రీ అయితే ఉండాలి. ఇక్కడ మనకి అన్ని పోస్టులకి కూడా డిగ్రీ అడగడం జరిగింది. ఆఫీసర్ లెవెల్ పోస్టులు కాబట్టి మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉంది. కానీ ఇక్కడ మనకి చిన్న కండిషన్ అయితే పెట్టాడు. ఎవరైతే ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ చేసి ఉండి డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎయిర్ ఫోర్స్ అకాడమీకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఇంటర్మీడియట్లో ఎంపీసీలో పాస్ అయ్యి డిగ్రీ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళైతే ఎయిర్ ఫోర్స్ అకాడమీకి అప్లై చేసుకోవచ్చు.
అలాగే నెక్స్ట్ ఇంటర్మీడియట్లో ఎనీ గ్రూప్, అలాగే డిగ్రీలో ఎనీ గ్రూప్ పాస్ అయినా సరే మీకు ఐఎంఏ ఇండియన్ నేవల్ అకాడమీకి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ మనకి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ ఎంత అనేది చూసినట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు అయితే లేదు. మనకి మిగతా యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 200 రూపీస్ అయితే మనకి పేమెంట్ అయితే ఇచ్చారు. 200 రూపీస్ పేమెంట్ పే చేసి మనకి ఈ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. మీకు ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో అయితే ఇస్తాను. అలాగే మీకు మన వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. మీకు 3 కూడా చెక్ చేయండి, అందులో ఉంటుంది లింక్ అయితే. అందులోకి వెళ్ళండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలా. ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లో మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క పాస్వర్డ్, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి మీ యొక్క ప్రొఫైల్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి 31 డిసెంబర్ సాయంత్రం 6 గంటల వరకు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, సాయంత్రం 6 గంటల వరకు కూడా 31 డిసెంబర్ లోపు అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అయితే ఎగ్జామినేషన్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎందులోంచి క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయంటే మనకి ఫస్ట్ వచ్చేసరికి ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ, నెక్స్ట్ ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీకి చూసుకున్నట్లయితే ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. 100 మార్క్స్కి ప్రతిది కూడా 100 మార్క్స్కి అయితే ఉంటుంది. టైం వచ్చేసరికి 2 గంటలు అయితే టైం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ట్రైనింగ్ అకాడమీకి వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ మీద అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయి. మీకు 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 2 అవర్స్ అయితే ఉంటుంది అన్నమాట టైము. నెక్స్ట్ దీనికి సంబంధించి డీటెయిల్డ్ సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ సిలబస్ కాపీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్ సెక్షన్లో చెక్ చేసినట్లయితే మీకు లింక్ అయితే దొరుకుతుంది. లింక్పై క్లిక్ చేస్తే మీరు ఈ పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సిలబస్ను కూడా జాగ్రత్తగా చూసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. కాబట్టి చూసుకోండి ఒకసారి, ఈ సిలబస్ కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ లెవెల్ అయితే పాస్ అవుతారో వారందరికీ కూడా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇంటర్వ్యూలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఫైనల్గా మెరిట్ లిస్ట్ తీసి వాళ్ళని పోస్టింగ్లు అయితే జాయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది మనకి నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్. ఇంకేమైనా మిస్ అయినట్లయితే కింద కామెంట్ చేయండి, మీకు ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. అలాగే ఇంకా వీడియోకి ఎవరైతే లైక్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద నా డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో అయితే లింక్ ఇస్తాను. ఈ లింక్పై క్లిక్ చేసి మీరు మన ఛానల్ సంబంధించి అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.